హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. పారం కోడి పార్ట్ 2. ఎందుకు ఇది రెండోసారి మళ్ళీ పెడుతున్నానంటే, ఈ పారం కోడి కూరని నేను 2 నెలల కిందట వీడియోలు మన ఛానల్లో పెట్టాను. ఇప్పటికీ దీని గురించి కామెంట్ వస్తూనే ఉన్నాయి. మసాలా వేయలేదు, కారం తక్కువగా వేశారు, సోడా ఉప్పు వేసి చేశారని. కేవలం మిమ్మల్ని ఉద్దేశించి ఈ కూరని మీరు చెప్పినట్టుగా, మీకు నచ్చినట్టుగా నేను మరొకసారి ఈ వీడియో చేయటం కోసం ఈ పారం కోడిని మళ్ళీ తెప్పించాను. అలాగే కోడిని కాలటం అయిపోయింది. దాన్ని క్లీన్ చేసి ఇట్లా కట్ చేస్తున్నారు మా వారు. దాన్ని తీసుకొచ్చి కాల్చి ఇలా కట్ చేసి దీని వెనక ఎంత శ్రమ ఉంటుందండి. పోయినసారి కూడా ఇలాగే తెచ్చి ఇలాగే చేసుకుంటాం. మేము ఎప్పుడు పారం కోడి చేసుకోవాలన్నా ఇలా ఇంటికి తెచ్చుకొనే చేసుకుంటాము. అలాగే మా వారు చేస్తున్నారు, నేను వీడియో తీస్తున్నా. మా ఆయనకి చేతవు కాబట్టి మేము ఇంటికి తెచ్చుకొని చేసుకుంటున్నామండి. మీకు వస్తే మీరు కూడా ఇలా తెచ్చుకొని చేసుకోండి. రాని వాళ్ళు చేయించుకొని తెచ్చుకోండి. ఈ మధ్య ఈ కోడిలో చాలా మోసం జరుగుతుందండి. ఈ కోడినే నాటుకోడి అని చెప్పేసి మాకు చాలాసార్లు అమ్మటం జరిగింది. దయచేసి మీరు అలా మోసపోమాకండి. మొత్తం కట్ చేశారు మా వారు. ఇదిగో లోపల కోడి గుడ్డు కూడా ఉందండి. మనం తెచ్చుకొని చేసుకోవటం వల్ల ఇలా గుడ్డు వస్తుంది. లోపల గుడ్డు ఉంది, గుడ్డు సేరుంది. ఇదిగో చూసారుగా. మీరు అందరూ అంటూ ఉంటారు కదండి, కోడి ముందా గుడ్డు ముందా అని. మీ ప్రశ్నకు సమాధానం దొరికిందా అంటే, కేవలం ఈ కోడిలు మాత్రమే ఇలా గుడ్లు వస్తాయండి. పొద్దున ఒక గుడ్డు, సాయంత్రం ఒక గుడ్డు వచ్చింది. తప్పకుండా మీరు చేతైన వాళ్ళు ఉంటే ఇంటికి తెచ్చుకొని చేసుకోండి. అలాగే గుడ్డు సేరు కూడా తీస్తున్నారు మా వారు, చూసారుగా. చాలా బాగుంది. అలాగే ఇది మొత్తం కట్ చేసి పెట్టుకొని ఇట్లా తీసుకొని అంతా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. నేనంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దీన్ని మనం కుక్కర్లో గళ్ళుప్పేసి 8 విజిల్స్ వచ్చేలా ఉడికించుకున్నాను. దీన్ని పక్కన పెట్టి మిగతా 2 విజిల్స్ కూర ఉడికేటప్పుడు పెట్టుకుందామండి. అలాగే నేను స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకున్నాను. ఆల్రెడీ ఆయిల్ ఉంది దీంట్లో. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇది. దీంట్లోనే చెక్క, లవంగాలు, యాలకులు వేస్తున్నానండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిగడ్డలు వేసుకున్నానండి. ఇవి కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏంటి నురుజు వస్తుందని అనుకోమాకండి, ఏం లేదండి. దీంట్లో ఆల్రెడీ నేను చికెన్ పకోడీ చేసుకున్నామండి. అందుకని ఆయిల్ ఇలా వేయటం వల్ల నురుగు వస్తుంది. ఆల్రెడీ వాడిన ఆయిల్ కాబట్టి ఇలా వస్తుంది. అలాగే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. దీంట్లోనే 5 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. నేను చికెన్ పకోడీ చేసుకున్న ఆయిల్ ఎప్పుడైనా ఇలా ఉంటే ఎక్కువగా ఇలా నాన్ వెజ్ చికెన్ చేసేటప్పుడు, ఫిష్ చేసేటప్పుడు వాడతానండి. అలాగే ఇది మొత్తం కొంచెం లైట్గా ఫ్రై అయిపోవాలి. నాకు చాలా కామెంట్ వచ్చినాయండి, సోడా ఉప్పు వేయకుండా చేయండి, కారం తక్కువగా వేశారు, దీంట్లో మసాలాలు లేవు అని చెప్పేసి. అందుకని మీ మనోభావాలు దెబ్బతిన్నాయని అర్థమయ్యి అలాగే 2 నెలలు ఆలోచించి ఈ పారం కోడి ఇప్పుడు తెప్పించి కేవలం మీకోసం వేస్తున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు వేసాను. ఒక 2 పెద్ద సైజు టమాటాలు కూడా వేస్తున్నానండి. ఇవి కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. కోడి ఇప్పుడు తినకూడదని తెలిసినా కానీ కేవలం మిమ్మల్ని ఉద్దేశించి మాత్రమే ఈ కూర వండుతున్నానండి. అలాగే గుడ్డు వచ్చింది చూసారు కదండి. ఈ గుడ్డుని పక్కన పెట్టేసుకుందామండి. గుడ్డు అవసరం లేదు ఇప్పుడు. ఈ గుడ్డు సేరులో కొంచెం పసుపు, ఉప్పు వేసి ఇది కొంచెం ఈ గుడ్డు అంతా సేమ్ ప్రొసీజర్ అండి, కలుపుకోవాలి. అదంతా పగలకుండా జాగ్రత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం కారం వేసి అలాగే కలిపి కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలండి. దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకుందామండి. టమాటా కూడా మగ్గిందండి, చూసారుగా. ఎలా అంటే మగ్గిపోయినట్టే. మనం దీంట్లోనే కొంచెం అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. కొంచెమే వేస్తున్నాను, మళ్ళీ తర్వాత మనం మసాలాల్లో కలిపేస్తాం కదా, అందుకని ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్లో ఎక్కువ లైక్స్, ఎక్కువ వ్యూస్, ఎక్కువ కామెంట్స్ వచ్చింది ఈ వీడియోనేనండి. ఈ వీడియో ఎంత వైరల్ కావడానికి కారణం మీరే. మీ అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం. ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్ మొత్తం దీంట్లో వేసుకోవాలి. బాగా ఇదంతా కొంచెం కలిసేలా కలుపుకుందామండి. అంతకంటే ముందుగా దీంట్లో కొంచెం పసుపు, కొంచెం గళ్ళుప్పు వేసుకుందామండి. కొంచెమే, చూసారు కదా. కొంచెం పసుపు, ఆల్రెడీ నేను పసుపు వేసి కొంచెం గళ్ళుప్పు వేసి ఉడికించాము. క్లీన్ చేసేటప్పుడు కూడా మనం పసుపు రాసాం కదా, అందుకని కొంచెం గళ్ళుప్పు అండి. చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా. ఈ మొత్తం కొంచెం బాగా కలిసేలా, ఈ మొత్తం ఇలా బాగా కలుపుకొని ఉప్పు, పసుపు దీనికి పట్టేలాగా బాగా కలుపుకుందాం. అలాగే ఇది కలుపుకున్న తర్వాత కాసేపటి వరకు దీన్ని ఇలా కాసేపు ఒక 5 మినిట్స్ వదిలేయాలండి. అప్పుడు బాగా ఉప్పు, పసుపు దీనికి పడుతుంది. అలాగే
దీంట్లో మనం 4 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నానండి. ఒకరు నన్ను అన్నారు, కారం 3 స్పూన్లు వేసారు, ఇంకొక స్పూన్ వేయచ్చు కదా అన్నారు. ప్రేమగా కొంతమంది చెప్పారు, కోపంగా కొంతమంది చెప్పారు. అయినా మీరు నా మంచి కోసమే చెప్పారని మీ మంచితనాన్ని నేను అర్థం చేసుకొని మీకోసం కేవలం 4 స్పూన్లు వేసానండి. ఇది గుంటూరు తేజ కారం అండి. కొంచెం వేస్తేనే చాలా మంటగా ఉంటుంది. అలాంటిది ఈ కారం ఇవాళ ఎంత వేసాం మా పరిస్థితి ఎలా ఉంటుందో. అలాగే ఇది కొంచెం కారంలో ఇదంతా కొంచెం సేపు ఇలా వదిలేయాలండి. వదిలేసిన తర్వాత దీంట్లోనే కొంచెం ముక్క మునిగేలా వాటర్ పోసుకోవాలి. మాకు కొంచెం పులుసు కావాలి, అందుకని నేను కొంచెం ముక్క మునిగేలా పులుసు పోసుకున్నాను. అలాగే ఒక బ్రదరు నీ మొహం మండ సోదాపి వంట చేయమని అడిగాడు. బ్రదర్, నేను మాట్లాడకపోతే నేను చేసే వంట మీకు ఎలా అర్థమవుతుంది? మీకు బోరు కొట్టకూడదనేసి నేను ఇలా మాట్లాడుతూ వీడియో చేస్తున్నాను. నచ్చకపోతే స్కిప్ చేసేయండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మసాలా వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ధనియాలు, ఎండు కొబ్బరి, అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ మొత్తం కలిపిన పేస్టు దీంట్లో వేసాను. కొంచెమే వేసాను. ఆల్రెడీ ఇందాక మనం కొంచెం అల్లం చిన్నెల్లిపాయ పేస్టు తిరగమాత వేసేటప్పుడు వేసాం కదా, ఇది కొంచెం వేస్తున్నాను. అలాగే మూత పెట్టుకుని 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇది కొంచెం బాగా ఉడికింది కదా. ఇప్పుడే మనం దీంట్లో కొంచెం గరం మసాలా వేస్తున్నాను. చూడండి, కొంచెం వేస్తున్నాను, మరీ ఎక్కువ వేయలేదు. మీరైతే కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. మాకైతే ఇది సరిపోతుంది, ఎక్కువ అవుతుంది, అందుకని కొంచెం వేసాను నేను. ఇలా కొంచెం ఇది వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా గుడ్లు సేరు, అది కూడా దీంట్లో వేసుకుందామండి. ఇది వేసుకున్న తర్వాత కొంచెం జాగ్రత్తగా గుడ్లు తగలకుండా సైడ్ నుంచి కొంచెం కలుపుకుందామండి. ఎందుకంటే కొంచెం ఎగ్స్ మునగాలి కాబట్టి అందుకోసం దానిపైన కొంచెం ఇట్లా గ్రేవీ పోస్తున్నాను. కొంచెం దీన్ని మూత పెట్టుకొని మనం దీన్ని కాసేపు ఉడికించుకుందామండి. ఇది ఒకసారి తీసి చూద్దామండి. ఒక 10 నిమిషాల తర్వాత చూసారు కదా, ఇది రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. అలాగే మా కష్టాన్ని మీరు గుర్తించినట్టయితే, నేను చేసిన వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే మంచిగా మీరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇది అయిపోయింది. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆపుకుందామండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోను కూడా మీరు తప్పకుండా లైక్ చేస్తారని కోరుకుంటూ, మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ చెప్తానని ఏమనుకోమాకండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయమని. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.